హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము ఫలక్నామా నుండి చేరుకోవాల్సిన ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఉంటుంది కాబట్టి మేము అక్కడ దాకా చేరుకుంటున్నాం. చూడండి, దీంట్లో హెల్మెట్, దాంట్లో మా పార్సల్ అలవలేదు కాబట్టి హెల్మెట్ తీసుకెళ్తున్నాం. మన బ్యాగ్ దీంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మన లగేజ్, మన టెంట్ చూపెడతాను ఇక్కడ మన స్టేషన్లో. ఇప్పుడు మా వాడు చరణ్ హాయ్ చెప్పు. చరణ్ హీరోలాగా ఉంది కదా, అది హీరోయే. ఇది మనం ఏమేమి చేస్తున్నాం. ఫలక్నామా రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు గంట టైం పట్టవచ్చు. గంట కాదు, ఒక 45 minutes పడుతుంది అంతే. మనం అక్కడికి వెళ్ళిపోగానే మనం చేరుకోవాల్సిన ట్రైన్ ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయి అక్కడ మనం ఏ ట్రైన్కి అయితే వెళ్తామో ఆ ట్రైన్ దాకా వెళ్ళిపోయి మనం అన్ని సర్దేసుకొని వెళ్ళిపోవడం. మనం బెర్త్ ఎక్కడ అవన్నీ చెక్ చేసుకొని అక్కడ నుంచి మనం ప్యాక్ అవ్వం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా దోస్తు మా కోసం వచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ లా అంటాడు. మా టాలెంట్ పర్సన్. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు. నాకు తెలిసి మా జర్నీలో ఈ సికింద్రాబాద్ అంటే ఈ హైదరాబాద్లో ఈడే లాస్ట్ పర్సన్ మనం కలిసి. తర్వాత ఇంకా నాకు తెలిసిన ఎవరు రాడు, మనం పలకరించడానికి కూడా ఎవరు రాడు. మేము వెళ్ళిపోతాం. ఈ చెత్త ఏదో నేనే వెళ్తున్నాం పనికి. చూడు మావా, స్టేషన్ మొత్తం ఎంత బిజీ ఉందో. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే పట్టాల మీదకి వస్తుంది, ఇక్కడే వస్తుంది. సో మనం దానికోసం వెయిటింగ్. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసుకుంటూ కూర్చోాలంతే. నమస్తే నమస్తే, గుడ్ మార్నింగ్. చూడండి మామ, ఎట్లుందో వెదర్ ఇక్కడ. ఇంతకుముందు వర్షం పడినట్టుంది. మొత్తం సూపర్ ఉంది వెదర్. మొత్తం చెట్లు, మామూలుగా లేదు అసలు ప్లేస్. వాడెవడో చూడు తొంగి చూస్తున్నాడు అట్ల నుంచి. బాగుంది, చాలా బాగుంది వెదర్. చూడు మొత్తం చెట్లు, అటు పక్క గుట్ట, కొండలు, పంట పొలాలు, కంచె. బాగుంది మామ, చాలా చాలా బాగుంది. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది మామ, నిజం చెప్పాలంటే. మన ఊరు ట్రైన్ స్పీడ్ పెంచినట్టున్నాడు. పోనీ పోనీ పోనీ, మరి మనం స్పీడ్గా పోవాలి కదా. మరి కొట్టు స్పీడ్ కావాలి మనకు. మామ ఇంతకుముందు సిగరెట్లు, ఇంకొక ఆమె గుట్కాలు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చూస్తే కనపడట్లేదు. మళ్ళీ వీడియో పెడితే వస్తారనుకున్నాను కానీ మళ్ళీ రాలేదు వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చరణ్, మన బైక్ రేపు పార్సల్ వస్తుంది కాబట్టి రేపు మార్నింగ్. సో అంతవరకు మన నియర్ బై డిస్టెన్స్లో ఉన్నటువంటి అదేంటి హుమాయూన్ టూమ్స్కి వెళ్తున్నాము. కానీ ఇక్కడ మేము జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తా చూడు. అంటే మన బైక్ రేపు ఎర్లీ మార్నింగ్ పార్సల్ వస్తుంది. పార్సల్ వాడు చేయాల్సింది 11 వరకు పార్సల్ చేసింది, 12 వరకు చేసిండు. 1 day గ్యాప్. యాక్చువల్లీ మేము రాకముందు 1 day బిఫోరే పార్సల్ ఇచ్చాం. కానీ వాళ్ళు యాక్చువల్లీ మేము వచ్చే ట్రైన్ కానీ ఇవ్వాలి, లేదా దానికంటే ముందని ఇవ్వాలి. యాక్చువల్లీ నిన్న నైట్ పార్సల్ పంపించాడు. నాకు తెలిసి రేపు ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతుంది ఇక్కడికి. ఆ ట్రైన్ ఇప్పుడే ట్రాక్ చేసి చూసాము. మళ్ళీ అది నాంపల్లి స్టేషన్, అలా ఎక్కువ స్టార్టింగ్ కదా, మనకి ఛాన్స్ ఉంటుంది ముందరనే నూకేందుకు బండి. కానీ వాడు ముందుకు నూకలేదు. అది మన స్టార్టింగ్ పాయింట్ నుంచే ఇచ్చాం. యాక్చువల్లీ మనకి వేరే అవును మధ్యలో ఇచ్చామని కూడా కదా ఏమో. కానీ ఆ తర్వాత విషయం అప్పటిదాకా మనం ఇంకేం చేసేది కాబట్టి వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇప్పుడైతే దగ్గరలో అదే థంబ్ ఏదో ఉందంట, హుమాయూన్ టూమ్స్. సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం. కాదు మా, ఇక్కడ చూడు చెమట ఎట్లా వస్తుంది తెలుసా. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. ఎంత ఉందో టెంపరేచర్ నాకు తెలియదు కరెక్ట్గా. 33 32 అనుకుంటా. క్లైమేట్ మాత్రం చాలా చాలా వేడిగా ఉంది అసలు. మళ్ళీ చుట్టుపక్కల అన్ని చెట్లే ఉన్నాయి, కాదని కాదు, మొత్తం బాగానే చెట్లు ఉన్నాయి. కానీ మొత్తం వేడిగా ఉంది అసలు. ఒక 5-6 minutes ఉన్నా అంటే చాలు, ఇంకా మొత్తం చెమట అలా. నిన్నమా కానీ ఏ నార్త్లు ఏందో కానీ ఎక్కడ చూసినా అయిపోయి గుట్కాలు, తాంబాకులు, ఇవే మొత్తం. ఏడ చూసినా ఉంచడం. ఎలా ఉంటున్నారో కూడా అమ్ముతులు మొత్తం. అదైతే మరి దారుణం. ట్రైన్లో అయితే
మేము కూర్చున్నాం, ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు, అది ఎంత దాంట్లోకి తీసుకొస్తున్నారు తెలుసా, గుట్కలు తాంబాకులు అవి. అది రేటు మళ్ళీ లోపల ప్రమోట్ చేసుకుంటున్నాను, అసలు ఏమో అర్థం కాదు. అన్నిటికన్నా ఘోరం సిగరెట్లు ట్రైన్లో సిగరెట్ కాల్చొద్దు, అన్ని రోజులు పెడతారు, అమ్మ దాంట్లోనే కాలుస్తారు. అమ్ముతారు రా, కాల్చేటోళ్ళు ఉంటారు కానీ అమ్ముతారు అక్కడ. అదే అవి మరీ దారుణంగా లోపలికి తీసుకొచ్చింది. లోపలికి నేను సిగరెట్ చూడలేదు కానీ అది గుట్కా తాంబాకులు అయితే డైరెక్ట్ ఆమె చెప్పుకుంటూ వస్తుంది చక్కగా. అది అసలు వాళ్ళు ఉంటారు కదా నార్మల్గా టికెట్ చెక్ చేస్తే వాళ్ళు టీసీలు అల్లీలు ఉంటారు కదా, అది చెక్ చేయాలి కదా. మన పక్కనే ఉన్న పోలీసులు రాత్రి కూర్చున్నా అసలు వాళ్ళకి అంటే అది కామన్ కూర్చున్నారు మన పక్కనే. ఆర్పీ పోలీస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, ఏమో వాళ్ళు ఏం పట్టించుకోలేదు, నాకు అర్థం కాదు. మనుషులు అయితే వాళ్ళు మాట్లాడే మాటలు మనకు అర్థం కావు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. అంటే మనకు ఫస్ట్ హిందీ రాదు, ఏదో రామ్ అంటారు కదా, ఏదో ఉంటుంది అట్లా ఉంది కథ. మనకు కొంచెం వచ్చి అదొక ముఖ్య వచ్చి అంటారు కదా, అట్లా ఉంది. తిరుగుతున్నాం మెల్లగా. ఈ ప్లేస్ కొంచెం పీస్ఫుల్ ఉంది. సో ఇక్కడ లాగ్ స్టార్ట్ చేద్దాం చిన్నగా. మాకు జరిగిన కపిల్ అన్న చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు, ఏదో పెద్ద యూట్యూబర్ అనుకున్నాడేవో. కాను మామ, వీళ్ళు అసలు ఇంత పొల్యూషన్కి అసలు ఎలా సర్వైవ్ అవుతున్నా నాకు అర్థం కాదు, నిజంగా చెప్పాలండి. సార్ ముక్కు వాసన బయట ఘాటుగా వస్తుంది. ఘాటు అంటే అర్థమైందా, ఊపిరి పీల్చుకున్నప్పుడు ఘాటుగా వస్తుంది. ఊపిరి పీల్చుకునేటప్పుడు అదే గాల్లో కూడా ఇక్కడ బాగుంది అందులో, ఇక్కడ బెటర్. కానీ అక్కడ చూసిన స్టేషన్ దగ్గర ఘోరం రా, స్టేషన్ దగ్గర అయితే మరీ దారుణం అసలు. ఇప్పుడు చూడు, ఇంతకుముందు వైప్ చేసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చెమటసమడం మళ్ళీ. అయితే మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అయితే అప్పుడప్పుడు ఢిల్లీకి వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది ఇట్లా క్లైమేట్ ఎట్లుందని చెప్పేసి. అమ్మ చాలా కష్టం అమ్మ, చాలా అంటే చాలా కష్టం. అంటే మనం సర్వైవ్ అవ్వలేము, సర్వైవ్ అవుతాం కానీ మరి ఎక్కువ రోజులేం కాదు. వీళ్ళు మాత్రం మన వైపు ఈజీ సర్వైవ్ అవుతారు. అందుకే ఎండ ఉంటుంది కానీ హ్యూమిడిటీ ఉంటుంది. ఈ పొల్యూషన్ మరి ఎంత ఉంటుంది వీళ్ళంతా.